ఈ వీడియోలో మనం మల్టీకోర్ అండ్ మల్టీ థ్రెడ్డింగ్ రెండిటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఒక పర్సన్ సపోజ్ ఒక ల్యాప్టాప్ బై చేస్తే ఆర్ ఒక సింపుల్ సిపియూ బై చేస్తే అందులో స్పెసిఫికేషన్ ఏమని ఉంటుందంటే దిస్ ఈస్ ఎ 4 కోర్ సిపియూ ఆర్ క్వాడ్ కోర్ సిపియూ విత్ మల్టీ థ్రెడ్డింగ్ సపోర్టెడ్ అంటారు. అంటే మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, ఈ కోర్స్ మల్టీ కోర్స్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ చూద్దాము. అండ్ తర్వాత వి విల్ సీ వాట్ ఈస్ కంకరెంట్ కంప్యూటింగ్ వర్సెస్ పారలల్ కంప్యూటింగ్. మీకు కంకరెంట్ అండ్ పారలల్ కంప్యూటింగ్ అర్థం కావాలంటే యూ షుడ్ నో వాట్ ఈస్ మల్టీ కోర్ వర్సెస్ మల్టీ థ్రెడింగ్. ఆల్ రైట్, సో నేను సింపుల్గా బ్లాక్ డయాగ్రామ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెటస్ అజ్యూమ్, సో లెటస్ థింక్ ఇది మన సిపియు. ఈ సిపియులో సపోజ్ మనం అనుకున్నాం క్వాడ్ కోర్ సిపియు అనుకున్నాం. క్వాడ్ కోర్ అంటే అందులో 1 2 3 4 కోర్స్ ఉంటాయి, 4 కోర్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మల్టీ కోర్. మనం జనరల్గా చూస్తే సింగిల్ కోర్ సిపియూలో ఓన్లీ ఈ వన్ కోర్ ఒకటే ఉంటుంది. వేరాస్ ఇన్ డ్యూయల్ కోర్ వీ హ్యావ్ 2 కోర్స్, ఇన్ క్వాడ్ కోర్ వీ హ్యావ్ 4 కోర్స్. సో ఇట్లా ఆక్టా కోర్లో 8 ఉంటాయి, డెకా కోర్లో 10 ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ వేరీ అవుతూ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ కోర్. సో మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటంటే ఇక్కడ నేను హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తాను 4 సైడ్స్కి. ఇదేంటంటే మన సిపియూకి ఒక 4 డిఫరెంట్ టాస్క్స్ వచ్చాయి. 4 డిఫరెంట్ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 అండ్ టాస్క్ 4. ఆ 4 టాస్క్ని ఈ కోర్ అండ్ ఈ కోర్ 4 పార్ట్స్ స్ప్లిట్ చేసుకుంటాయి. అవన్నీ ఇండిపెండెంట్ అనుకుందాం. ఒక టాస్క్ ఇంకొక టాస్క్ ఇండిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 డిఫరెంట్ టాస్క్ చేద్దాం అనుకుంటున్నాను అట్ సేమ్ టైంలో, సేమ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సిపియూకి వచ్చిన 4 డిఫరెంట్ టాస్క్ ఆర్ వర్క్ని ఇవి సిమిలర్గా షేర్ చేసుకుంటుంది. కోర్ 1 అండ్ కోర్ 2, కోర్ 3, కోర్ 4 సిమిలర్గా షేర్ చేసుకొని ఆ వర్క్ని కంప్లీట్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇదేంటంటే థ్రెడ్స్ 4 అవుట్పుట్స్ సైమల్టేనియస్గా వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇట్ హ్యాస్ హ్యావింగ్ 4 ఫిజికల్ కోర్స్. 4 ఫిజికల్ కోర్స్ ఉన్నాయి అండ్ సింపుల్లీ 1 థ్రెడ్ పర్ కోర్, 1 థ్రెడ్ పర్ ఈచ్ కోర్. ఇదేంటంటే 4 లాజికల్ కోర్స్ అవుతాయి అప్పుడు. సో దిస్ ఈజ్ హ్యావింగ్ 4 లాజికల్ కోర్స్. ఓకే, అండ్ ఫర్ సపోజ్, సో మీకు ఫస్ట్ థ్రెడ్ అంటే ఏంటో చెప్తాను. థ్రెడ్ అంటే ఏం లేదు, మన ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్కి పంపిస్తాయి చూడు, దట్ ఈస్ నథింగ్ బట్ థ్రెడ్డింగ్. సో మనకు ఫస్ట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీకి వెళ్ళి ఫాస్ట్ మెమరీ ఉంటుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమరీకి సిపియూకి మధ్యలో క్యాష్ మెమరీ అనేది ఉంటుంది. సో ఈ క్యాష్ మెమరీలో ఈ ర్యామ్ నుంచి వెళ్ళి అంతా లోడ్ అవుతూ ఉంటుంది. లోడ్ అయ్యి ఇట్ విల్ సెండ్ టు ఆల్ ది కోర్స్. ఈ ఒక్కొక్క కోర్కి ఒక్కొక్క క్యాష్ ఉంటుంది సపరేట్గా. సో ఈ క్యాష్, సపోజ్ క్యాష్ 1 ఉంటే ఇక్కడ ర్యామ్ ఉంది, ఇక్కడ క్యాష్ 1 ఉంది, క్యాష్ 2, క్యాష్ 3, క్యాష్ 4. ఈ క్యాష్ 1లోని డాటా అంతా ప్రాసెసింగ్కి కోర్ 1లోకి వెళ్తుంది. క్యాష్ 2లోని ఇన్ఫర్మేషన్ డాటా ప్రాసెసింగ్కి క్యాష్ 2లోకి వెళ్తుంది, కోర్ 2లోకి వెళ్తుంది. ఇలా డిఫరెంట్ క్యాషెస్ ఉంటాయి ప్రతి ఒక్క కోర్కి. బట్ మేజర్గా వాలటైల్ మెమరీ ర్యామ్ అనేది సపరేట్గా ఉంటుంది. క్యాష్ మెమరీ అనేది దానిలోకి వెళ్ళి డాటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈ థ్రెడ్ అంటే మన ఇన్ఫర్మేషన్ క్యాష్లోకి వెళ్ళి ప్రాసెస్ అయ్యాక అవుట్పుట్ వస్తుంది చూడు, దట్ ఈస్ నథింగ్ బట్ థ్రెడ్. ఇప్పుడు మనం మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఈచ్ కోర్కి ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ 2 సైడ్స్లో వెళ్తుంది. ఇదేమంటారంటే మల్టీ థ్రెడ్డింగ్. సో మల్టీ థ్రెడ్డింగ్ ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుందో తెలియడానికి నేను ఒక సింగిల్ కోర్ తీసుకొని మీకు వర్క్ చేసి చూపెడతాను, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఒక మన సింగిల్ కోర్ అనేది ఉంది. దిస్ ఈస్ అవర్ కోర్ 1. ఈ కోర్ 1 ఇక్కడ తీసుకున్నాను. సో ఫర్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఏమవుతుందంటే దిస్ ఈస్ నోన్ యాజ్ థ్రెడ్ 1, దిస్ ఈస్ నోన్ యాజ్ థ్రెడ్ 2.
ఓకే, ఇది థ్రెడ్ 1, ఈ మల్టీ థ్రెడ్, ఇది ఒక థ్రెడ్, రెండు ఉన్నాయి కాబట్టి మల్టీ థ్రెడింగ్ సపోర్టింగ్ అన్నట్టు. సో ఈ థ్రెడ్ 1, థ్రెడ్ 2. థ్రెడ్ అంటే ఏం లేదు, మన ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్కి పంపించేది. సో ఈ థ్రెడ్ 1, థ్రెడ్ 2, ఇది క్యాష్ మెమరీ ఆఫ్ థ్రెడ్ 1. క్యాష్ మెమరీ ఆఫ్ థ్రెడ్ 1, క్యాష్ మెమరీ ఆఫ్ థ్రెడ్ 1 డైరెక్ట్ దీనికి సపోర్ట్ అయి ఉంటుంది. అంటే ఈ థ్రెడ్కి ఈ ప్రాసెస్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా అవుట్పుట్కి, దీనికి సంబంధించిన క్యాష్ మెమరీ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాష్ మెమరీ ఆఫ్ థ్రెడ్ 2 ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇన్సైడ్ సిపియు. ఓకే, సో అట్ ఏ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఏమవుతుందంటే మనం ఒక 2 ఇన్స్టెన్సెస్ తీసుకున్నాం. ఇన్స్టెన్స్ 1 ఇది. సో ఇప్పుడు మన కోర్ అట్ ఏ టైం ఏదైనా ఒక టాస్క్ మీదనే వర్క్ అవుతుంది. ఓకేనా, ఏదైనా ఒక టాస్క్ మీదనే వర్క్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఈ థ్రెడ్లో ఈ కోర్ ఈ క్యాష్ ఆఫ్ థ్రెడ్ 1లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఇన్ఫర్మేషన్ ఫుల్ అయి ఉంది. ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఇన్ఫర్మేషన్ నల్. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ప్రాసెస్ చేయడానికి డాటా ఏం లేదు. సో ఇందులో ఫుల్ ఉంది కాబట్టి మన థ్రెడ్ 1 వర్క్ అవుతూ ఉంటుంది. అప్పుడు దిస్ ఈస్ ఇన్ వర్కింగ్ కండిషన్. ఈ థ్రెడ్ వర్క్ అవుతూ ఉంటుంది, వర్కింగ్, దిస్ థ్రెడ్ ఈస్ వర్కింగ్. ఇందులో డాటా ఏం లేదు కాబట్టి ఇది వర్క్ అవుతున్న సమయంలో మన ఎక్స్టర్నల్, ఇక్కడ ర్యామ్ ఉంటుంది కదా, ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీకి వెళ్ళి ఇది డాటాని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ర్యామ్ నుంచి మన క్యాష్ ఆఫ్ థ్రెడ్ 2 ఏంటంటే ర్యామ్ నుండి కలెక్ట్ చేసుకుంటుంది. ఇది ఆల్రెడీ కలెక్ట్ చేసుకొని ఉంది, ఫుల్ అయిపోయింది. సో ఫుల్ అయింది కాబట్టి దీన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ప్రాసెస్ చేసే టైంలో ఈ ర్యామ్ నుండి క్యాష్ ఈ థ్రెడ్ 2కి అండ్ ఆఫ్టర్ సమ్ టైం ఇందులో ఉన్న డాటా మొత్తం అయిపోతుంది. ఇందులో అప్పుడు ఫుల్ అవుతుంది. అప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఎట్లుంటుంది అంటే ద సేమ్ కోర్ 1, దిస్ C2 ఈజ్ ఇప్పుడు ఫుల్ ఉంది. ఈ క్యాష్ మెమరీ ఆఫ్ థ్రెడ్ 2 ఫుల్ ఉంది. దిస్ ఈస్ క్యాష్ మెమరీ ఆఫ్ థ్రెడ్ 1. ఇప్పుడు ఇది నల్ అవుతుంది, అంటే ఇందులో డాటా ఏముండదు. అప్పుడు ఇది ర్యామ్ నుండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ నుండి డాటాని కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇది ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది వర్క్ కావాలి, ఈ డాటాకి ప్రాసెస్ కావాలి కాబట్టి. సో అట్ దట్ టైమ్ అవర్ థ్రెడ్ 2 ఈజ్ వర్కింగ్ అండ్ థ్రెడ్ 1 ఈజ్ నాట్ వర్కింగ్. ఈ థ్రెడ్ 2 ఈజ్ వర్కింగ్. ఓకే, ఫస్ట్ ఇన్స్టాన్స్లో థ్రెడ్ 1 వర్క్ అవుతుంది. మళ్ళీ ఇందులో డాటా అయిపోయాక దెర్ ఈస్ నో డిలే, థ్రెడ్ 2 స్టార్ట్ అవుతుంది. అంటే మన కోర్ ఎప్పుడు బిజీగా ఉంటుంది, దానిలో రెస్ట్ అనేది ఉండదు. మరి దీనివల్ల యూజ్ ఏంటి? మరి సింగిల్ థ్రెడ్ ఉన్న అదే అవుతుంది అంటే తప్పు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ సింగిల్ థ్రెడ్ ఉందనుకోండి, దానికి ఒకటే క్యాష్ మెమరీ ఉంటుంది. అది ర్యామ్ నుండి డాటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, కంటిన్యూస్గా. ఫస్ట్ ఇది ఫుల్ ఉంది. ఇది ఫుల్ ఉన్నప్పుడు ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఇన్ వర్కింగ్. సో ఎప్పుడైతే ఇది మళ్ళీ నల్ అవుతుందో, డాటా ఎప్పుడైతే నల్ అవుతుందో క్యాష్లో, అప్పుడు ఇది ఎక్స్ట్రాక్టింగ్ చేసుకుంటూ ఉంటుంది ర్యామ్ నుండి డాటాని. సో అప్పటి వరకు మన కోర్ 1 అనేది ఇట్ వాస్ నాట్ ఇన్ ఎనీ వర్క్. అది ఇప్పుడు దానికి ఏం వర్క్ ఉండదు. ఇది డాటా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నంతసేపు మన కోర్ ఖాళీగానే ఉంటుంది, దానికి వర్క్ అనేది ఏమి ఉండదు. అదే మల్టీ థ్రెడింగ్లో అయితే ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే సమయంలో ఇంకొక క్యాష్ మెమరీలో ఆల్రెడీ డాటా ఉంది కాబట్టి అది వర్క్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ నాన్ మల్టీ థ్రెడింగ్ అండ్ మల్టీ థ్రెడింగ్. సో మల్టీ థ్రెడింగ్లో మన కోర్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. సో ఇక్కడ 2 థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి లాజికల్ కోర్స్ ఎన్ని చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ 4 ఫిజికల్ కోర్స్ ఉన్నాయి. 4 ఫిజికల్ కోర్స్ ఇంటూ 2 థ్రెడ్స్ పర్ కోర్. సో దీన్ని ఏమంటారంటే 4 × 2 8 లాజికల్ కోర్స్ అంటారు దీన్ని. లాజికల్ కోర్స్. సో మీరు ఎప్పుడైతే ఒక CPU బై చేస్తున్నారో అందులో వాళ్ళు మెన్షన్ చేస్తారు 4 క్వాడ్ కోర్ సపోర్టెడ్ విత్ మల్టీ థ్రెడింగ్ అంటారు. సో మీరు అప్పుడు ఏమనుకోవాలంటే 4 మల్టీ థ్రెడింగ్ సపోర్ట్ అంటే ఇది ఆక్టా కోర్ లాగా వర్క్ చేస్తుంది. బట్ రిమెంబర్, ఆక్టా కోర్ అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదు. బట్
క్వాడ్ కోర్ కన్నా ఆబ్వియస్గా చాలా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ నెవర్ ఈక్వల్ టు ఆక్టా కోర్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ క్వాడ్ కోర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కంకరెన్సీ వర్సెస్ ప్యారలల్ ప్రాసెసింగ్ గురించి చెప్తాను. సో ఈ వీడియో చూసినాకనే అది చూడండి, ఎందుకంటే అది అసలు అర్థం కాదు, ఇది చూడండి. థ్యాంక్ యూ.